హలో గైస్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో సోలో లెవెలింగ్ సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 7ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి. అండ్ ఇంకో వీడియోకి లైక్ చేయకుంటే ప్లీజ్ గైస్ లైక్ అయితే చేయండి. మీరు లైక్స్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోకి నేను ఒక 500 లైక్స్ టార్గెట్గా ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసి మన టార్గెట్ని ఫినిష్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ డబ్బి ఆల్లోకి యాక్టివేట్ అయితే చేసుకోండి. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం గైస్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఎపిసోడ్ స్టార్టింగ్లో హంటర్ స్టేషన్ బిల్డింగ్ను చూపిస్తారు. ఆ బిల్డింగ్ ముందట చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ ఉంటారు. అప్పుడే అక్కడికి చాయ్జంగ్ అండ్ బెక్ యూనుహో అయితే వస్తారు. యూనుహో ఉండి ఇక్కడేంటి ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు అని చాయ్జంగ్ని అడుగుతాడు. అంతలో న్యూస్ రిపోర్టర్స్లో ఒకడు, మీ ఇద్దరు ఇక్కడికి లీ మిన్సంగ్ని మీ గిల్లో రిక్రూట్ చేసుకోవడానికి వచ్చారా అని, అతను యాక్టింగ్ నుండి రిటైర్ అయ్యే అవకాశం ఉందా అని యూన్హోని బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. యూన్హో మాత్రం అసలు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా యూన్హో ఉండి న్యూస్ రిపోర్టర్తో నేను అతని కోసం రాలేదు అని చెప్తాడు. మరోవైపు చాయ్జంగ్ కూడా ఆల్రెడీ మిన్సంగ్ రేపర్ గిల్తో కాంటాక్ట్ చేసుకున్నాడు అని చెప్తాడు. వీళ్ళు ఇచ్చిన రిప్లైకి న్యూస్ రిపోర్టర్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా యూనుహో అండ్ చాయ్జంగ్ వాళ్ళ గిల్స్ ఎదుర్కొన్న రీసెంట్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకుంటూ లోపలికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలో చాయ్జంగ్ ఉండి నీకు ఎస్రెంగ్ హంటర్స్ అవసరమా, వాళ్ళతో కలిసి వారిని ఏమైనా స్టార్ట్ చేయబోతున్నావా అని చాయ్జంగ్ యూనుహోని ఎగతాళి చేస్తాడు. వెంటనే యూనుహో ఉండి నేను కూడా నిన్ను ఇదే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ వాళ్ళ రైవలిటీని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి రేపర్ గిల్డ్ మాస్టర్ అయిన టిమ్ టోగ్యూ మధ్యలో వచ్చి మీరిద్దరు మిన్సింగ్ని నా నుండి లాక్కోవడానికి వచ్చారా అని అడుగుతాడు. ఇది విన్న చాయ్జంగ్ అండ్ యూనుహో ఉండి వాణ్ణి నువ్వు మడిచి జోబులో పెట్టుకో అని అంటారు. అంతలో అక్కడికి మన జిను అయితే ఎంట్రీ ఇస్తాడు. కట్ చేస్తే జీనా యొక్క స్కూల్ని అయితే చూపిస్తారు. జీనా క్లాస్మేట్స్ అందరూ కూడా హంటర్ అసోసియేషన్ ముందర జరుగుతున్న లేమ్ మిన్సంగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ మిన్సంగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రెస్ వాళ్ళకి నేనే పోటీగాని అని లేమ్ మిన్సింగ్ కటింగ్లు ఇస్తూ ఉంటాడు. వీడి కర్మ జినువుకి కూడా ఈరోజే రీఅసైన్మెంట్ అయితే ఉంటుంది. అప్పుడే జినువు తన ర్యాంక్ రీటెస్టింగ్ కోసం బిల్డింగ్ లోపలికి వెళ్తుండగా మిన్సంగ్ యొక్క సెక్యూరిటీ గార్డ్స్లో ఒకడు జినువుని ఆపుతాడు. జినువు ఉండి నాకు లోపల పని ఉందని చెప్తాడు. అందుకు ఆ సెక్యూరిటీ గార్డ్ ఇప్పుడు కుదరదు అని అంటాడు. ఇదంతా మిన్సంగ్ దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి హంటర్ అసోసియేషన్ చైర్మన్ అయిన గో గన్హే అయితే వస్తాడు. గన్హే ఉండి జినువుని అడ్డుకుంటున్న సెక్యూరిటీ గార్డ్తో అతన్ని ఆపేందుకు రైట్స్ నీకు లేవు అని, అతను మా గెస్ట్ అని గన్హే అయితే చెప్తాడు. అంతేకాకుండా గన్హే ఉండి ఈ టైంలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ ని నిర్వహించకూడదు అని నేను చెప్పినట్లు నాకు గుర్తుంది అంటూ జినువుని తీసుకుని లోపలికి వెళ్తాడు. జినువు లోపలికి వెళ్ళడం చూసిన మిన్సంగ్ తను కూడా లోపలికి వెళ్ళబోతుండగా మన జించుల్ మిన్సంగ్ ని ఆపేసి లోపల ఆల్రెడీ మరొకరికి రీఅసైన్మెంట్ జరుగుతుంది, అది పూర్తయ్యాకే మీరు లోపలికి వెళ్ళడం కుదురుతుంది అని జించుల్ అంటాడు. వెంటనే మిన్సంగ్ జించుల్తో నేను ఎవరో తెలుసా అని అడుగుతాడు. అందుకు జించుల్ నువ్వు ఎవడైతే నాకేంటి, నీ ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ నేను అప్రిషియేట్ చేయను అని జించుల్ మిన్సంగ్ని భయపెట్టేస్తాడు. మరోవైపు జినువు తన కోసం వెయిట్ చేస్తున్న యూన్హో అండ్ చాయ్జంగ్ని చూస్తాడు. ఇంకా గన్హే జినువుని తీసుకుని రీఅసైన్మెంట్ రూమ్కి అయితే వెళ్తాడు. అప్పుడే ర్యాంక్ చెకింగ్ చేసే పర్సన్ ఉండి హంటర్ నేచర్ని కన్ఫర్మ్ చేయడానికి మీ ఎబిలిటీస్ని చూపించని అని జినువుని అడుగుతాడు. అందుకు జినువు ఒక షాడో సోల్జర్ని సమన్ చేసి నేను వీళ్ళని సమన్ చేయగలను అని అంటాడు. ఇది చూసిన చెకింగ్ పర్సన్ ఉండి మీరు ఎంతమందిని సమన్ చేయగలరు అని అడుగుతాడు. అప్పుడే గన్హే ఉండి హంటర్ సంగ్ నీ ఎబిలిటీస్ గురించి జించుల్ నాకు మొత్తం రిపోర్ట్ చేశాడు, సో నువ్వు నీ ఎబిలిటీస్ని ఇంకా హోల్డ్ చేయడానికి ట్రై చేయకు అని గన్హే అంటాడు. ఇది విన్న జినువు గన్హే చెప్పింది నిజమే, నా ఎబిలిటీస్ని ఎక్కువ రోజులు దాచలేను అంటూ తన షాడో ఆర్మీని సమన్ చేస్తాడు. అంతేకాకుండా జినువు ఉండి నేను 100 కంటే ఎక్కువ మందిని సమన్ చేయగలను అని చెబుతాడు. బయట చాయ్జంగ్ అండ్ యూన్హో రీఅసైన్మెంట్ రూమ్ నుండి వచ్చే మ్యాజిక్ పవర్ ని ఫీల్ అయ్యి షాక్ అయిపోతారు. నెక్స్ట్ సీన్ లో జినువు యొక్క రీఅసైన్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. జినువు న్యూ హంటర్ ఐడిని రిసీవ్ చేసుకుంటాడు. అందులో జినువు యొక్క ర్యాంక్ ఎస్ ర్యాంక్ ఉంటుంది. జినువు ఆ ఐడి కార్డ్ ని తీసుకొని ఇప్పుడు నేను ఆ స్పియర్ ని అమ్మితే ఎటువంటి రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు అని, డీమన్ క్యాసిల్ లో ఉన్న 100 ఫ్లోర్స్ ని డిఫీట్ చేయాలి అంటే నాకు కావాల్సిన గేర్స్ ని కవర్ చేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే జినువు చాయ్జంగ్ కి అండ్ యోన్హోకి ఎదురవుతాడు. చాయ్జంగ్ ఉండి జినువు ఎస్ ర్యాంక్ హంటర్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. యూన్హో ఉండి నువ్వు ఫ్రీ అయితే నీతో ఒక విషయం డిస్కస్ చేయాలని జినువుతో చెప్తాడు.
జిన్వు వాళ్ళిద్దరికి సారీ చెప్పి నిన్ను చెయ్యవలసిన ఒక పని ఉంది అని ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో జీనా అండ్ హాన్ 10th ఎస్ ర్యాంక్ హంటర్ అంటూ స్ట్రీమింగ్ అవుతున్న న్యూస్ ని చూస్తారు. జీనా మాత్రం జిన్వుని చూసి షాక్ అవుతుంది. జీనాతో పాటు చాలా మందికి జిన్వు కొరియా కంట్రీలోనే 10th ఎస్ ర్యాంక్ హంటర్ అని తెలుస్తుంది. మన జిన్వు వల్ల కొరియా కంట్రీలో 2 years తర్వాత ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అవాక్ అవుతాడు. న్యూస్ ఛానల్లో మన జిన్వునే హాట్ టాపిక్ గా మారిపోయి ఉంటాడు. ఇంకా లే మిన్సింగ్ ని ఎవరు కూడా దేకరు. నెక్స్ట్ సీన్ లో జిన్హోని అండ్ తన డాడ్ ని అయితే చూపిస్తారు. యాక్చువల్లీ జిన్హో వాళ్ళ డాడ్ జిన్వుని మన గిల్లో జాయిన్ చేపించమని జిన్హోని అడుగుతాడు. జిన్హో తన డాడ్ ఇచ్చిన ఆఫర్ గురించి జిన్వుతో డిస్కస్ చేస్తాడు. అందుకు జిన్హో వాళ్ళ డాడ్ ఇచ్చిన ఆఫర్ ని యాక్సెప్ట్ చేయడు. జిన్వు ఇలా వేరే వాళ్ళ గిల్లో జాయిన్ అవ్వడానికి కారణం మీకు తెలుసు. స్పెషల్ గా నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇదంతా జిన్హో తన డాడ్ తో చెప్తూ ఉంటాడు. అంతేకాకుండా జిన్హో ఉండి జాయిన్ అవ్వమని అడిగాడు అని తన డాడ్ తో చెప్తాడు. ఇందుకు జిన్హో వాళ్ళ డాడ్ ఉండి అయితే నువ్వు నీ బాధ్యతలన్నీ వదిలేసి వేరే చోట పనిచేయాలనుకుంటున్నావా అని అడుగుతాడు. అందుకు జిన్హోతో కలిసి చేసిన అన్ని రైట్స్ ని గుర్తు చేసుకుని జిన్హోతో కలిసి పని చేయాలనుకుంటున్నాను అని తన డాడ్ తో చెప్తాడు. తిరిగి హంటర్ అసోసియేషన్ బిల్డింగ్ దగ్గరికి వస్తే ఇక్కడ న్యూస్ రిపోర్టర్స్ తమ క్వశ్చన్స్ తో జిన్హోని వేసుకుంటూ ఉంటారు. అప్పుడే యున్హో జిన్హో షోల్డర్ మీద హ్యాండ్ వేసి వీళ్ళ మధ్య నుండి వెళ్ళడం కొంచెం రిస్కే, సో నేను మీ ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేస్తాను అని అంటాడు. అందుకు జిన్హో ఇట్స్ ఓకే అంటూ 1 second లో ప్రెస్ వాళ్ళ బ్యాక్ సైడ్ టెలిపోర్ట్ అవుతాడు. ఇది చూసిన చాయ్జంగ్ అండ్ యున్హో షాక్ అయిపోతారు. చాయ్జంగ్ ఉండి తను ఒక మేజ్ టైప్ హంటర్ అయినా ఫిజికల్ స్ట్రెంత్ లో కూడా బలంగానే ఉన్నాడు అని అంటాడు. మరోవైపు యున్హో కూడా తన మనసులో చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. నేను అస్సలు చూడలేకపోయాను. నేను చివరిగా వీడిని చూసినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా చాలా బలంగా మారిపోయాడు అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మన జిన్వు తనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ కోసం హంటర్ ఆప్షన్ ని విజిట్ చేస్తాడు. అక్కడ జిన్వు డీమన్ క్యాజిల్ లో ఉండే మంటల నుండి ప్రొటెక్ట్ చేసే ఆర్టిఫాక్ట్ కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి జిన్వు ఫ్లేమ్స్ నుండి ప్రొటెక్ట్ చేసే ఒక కేప్ ని అండ్ వాటర్ మ్యాజిక్ ఉన్న రింగ్ ని చూస్తాడు. కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. జిన్వు డిస్కౌంట్ అడుగుతాడు. అందుకు సేల్ పర్సన్ నుండి మేము ఆఫర్ ప్రైస్ కి సేల్ చేస్తాము అని, అయితే మీరు ఇక్కడుండి ఈ గ్లాస్ ని బ్రేక్ చేస్తే వాటిని ఫ్రీగా ఇస్తాము అని ఆ సేల్ పర్సన్ జిన్వుతో చెప్తాడు. అంతేకాకుండా ఆ సేల్ పర్సన్ నుండి ఈ గ్లాస్ లో మేము మ్యాజిక్ ని యూజ్ చేశాము, ఈ గ్లాస్ ని ఒక హెయిర్ రంగ్ హంటర్ కూడా ఏం చేయలేడు అని ఆ సేల్ పర్సన్ జిన్వుతో చెప్తాడు. జిన్వు మాత్రం ఫ్రీ అనేసరికి రెచ్చిపోయి తన ఫిష్ తో గ్లాస్ ని పంచేయబోతుండగా సేల్ పర్సన్ మధ్యలో జిన్వుని ఆపేసి జస్ట్ జోక్ అని ఈ గ్లాస్ బ్రేక్ అయినా లేకుంటే పగులు వచ్చినా సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు అని చెప్తాడు. అందుకు జిన్వు ఆ సేల్ పర్సన్ కి సారీ చెప్పి నాకు ఇంకా కొంత స్టఫ్ లైక్ డాగర్స్ కావాలి అని అడుగుతాడు. అప్పుడే అక్కడికి మరొకడు వచ్చి వెపన్స్ ని నేను చూపిస్తాను నాతో పాటు రాండి అని అంటాడు. ఇక్కడ జిన్వు కేవలం తన ఆరతోనే ఆ గ్లాస్ ని కొంచెం బ్రేక్ చేస్తాడు. ఆ సేల్ పర్సన్ ఆ గ్లాస్ కి పగులు ఉండటం గమనిస్తాడు. ఇక్కడ జిన్వు ఒక డాగర్ చూసి ప్రైస్ ఎంత అని అడుగుతాడు. ఆ డేగర్ స్ట్రెంత్ కసాకా వెనం ఫ్యాంగ్ కి ఈక్వల్ గా ఉంటుంది, కానీ ప్రైస్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అప్పుడే జిన్వు సీక్రెట్ గా తన ఇన్వెంటరీని ఓపెన్ చేసి నైట్ కిల్లర్ డేగర్ ని బయటకు తీసి ఆ సేల్ పర్సన్ కి ఇచ్చి ఈ డేగర్ ఎంత ఉండొచ్చు అని అడుగుతాడు. అందుకు ఆ సేల్ పర్సన్ డేగర్ యొక్క అటెన్షన్ ని అండ్ డీటెయిల్ ని చూసి ఈ డేగర్ యొక్క ధర 100 million కంటే తక్కువ పలకదు అని చెబుతాడు. ఇది విన్న జిన్వు షాక్ అయ్యి ఈ డేగర్ ని స్టోర్ లో నేను 2.8 million గోల్డ్ తోనే కొన్నాను అని తన మనసులో అనుకుంటాడు. ఇంత ప్రైస్ డిఫరెన్స్ ఉండేసరికి జిన్వు తన స్పీయను కూడా షేర్ చేయాలనుకోడు. నెక్స్ట్ సీన్ లో జీనాని చూపిస్తారు. జిన్వు ఎస్ ర్యాంక్ హంటర్ అయిన తర్వాత న్యూస్ రిపోర్టర్స్ జిన్వు కన్నా జీనాని ఎక్కువ కవర్ చేస్తూ ఉంటారు. జిన్వుని ఫాలో అవుతూ ప్రెస్ వాళ్ళు జిన్వు ఇంటి దగ్గర దాకా వచ్చి ఉంటారు. అప్పుడే జిన్వు జీనాతో రేపటి నుండి దాదాపు 1 week పాటు ఇంటికి రాలేను అని చెప్తాడు. అందుకు జీనా ఏంటి మళ్ళీనా అని అడుగుతుంది. అంతలో కాలింగ్ బిల్ అయితే మోగుతుంది. ఎవరా అని జిన్వు డోర్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడ మన జిన్హో అయితే ఉంటాడు. జీనా ఉండి అతను మీ ఫ్రెండా అని అడుగుతాడు. అందుకు జిన్హో ఆమె మీ సిస్టరా, నేను మీ అన్నయ్య యొక్క నమ్మకమైన అసిస్టెంట్ అని చెప్తాడు. వెంటనే జిన్హో భుజాన్ని నొక్కి పెడుతూ మాకు 1 week పని ఉంది అని అంటాడు. జిన్వు సిగ్నల్ ని అర్థం చేసుకుని అవును అవును అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే జిన్వు రూమ్ లో జిన్హో నిద్రపోతూ ఉంటాడు. జిన్వు మాత్రం 1 week జీనాకి దూరంగా ఉండాలి కనుక జీనా సేఫ్టీ కోసం ఒక సుప్రీం హయోక్ ని జీనా షాడోలోకి పంపిస్తాడు. అంతేకాకుండా కొన్ని షాడో సోల్జర్స్ ని తన సిటీ పాట్రోలింగ్ కి పంపిస్తాడు. అప్పుడే మనం ఒక బిగ్ సర్ప్రైజ్ ని చూస్తాం. ఒక యాంట్ వాటర్ మీద ఫ్లై అవుతూ వెళ్ళడం మనం చూస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్హో కార్ లో ఉంటారు. తనకి నైట్ స్టే ఇచ్చినందుకు జిన్హోకి చెప్తాడు. అందుకు జిన్వు పర్లేదులే, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు అని, మీ డాడ్ నిన్ను బయటికి పంపించకుండానే నువ్వు ఎందుకు మూవ్ అవుట్ అయ్యావు అని జిన్హోని అడుగుతాడు.
అందుకు జిన్హో ఉండి ఇది నా ఓన్ కాన్సెక్వేషన్ కోసమే అని అంటాడు. అంతేకాకుండా జిన్హో ఉండి ఎందుకు నువ్వు ఇప్పుడు డిఎస్ టవర్కి వెళ్తున్నావు, నిన్నేమో 1 వీక్ పని ఉందని చెప్పావు అని జిన్హోని అడుగుతాడు. అందుకు జిన్హో ఉండి నేను ట్రైనింగ్ కోసం వెళ్తున్నాను అని అంటాడు. ఇది విన్న జిన్హో నువ్వు ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాక కూడా ఇంకా బలంగా మారాలనుకుంటున్నావా అని జిన్హోని అడుగుతాడు. అందుకు జిన్హో అవును అని చెబుతాడు. అంతలో జిన్హో డిఎస్ టవర్కి రీచ్ అవుతారు. ఇంకా జిన్హో డీమన్ క్యాసిల్లోకి వెళ్తాడు. తను తెచ్చుకున్న వాటర్ మ్యాజిక్ రింగ్ని అండ్ కేప్ని వేసుకుంటాడు. అప్పుడే ఒక క్విస్ట్ అయితే వస్తుంది. క్విస్ట్ ఏమిటంటే డీమన్ మోనార్క్ అయిన బారాన్ని డిఫీట్ చేసి తన సోల్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి రివార్డ్గా షాడో ఎక్స్చేంజ్ ఎబిలిటీ కోసం ఒక రూన్ స్టోన్ అయితే వస్తుంది. ఇంకా హంటింగ్ అయితే స్టార్ట్ చేస్తాడు. 75 ఫ్లోర్కి అయితే వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో జిన్హో వాళ్ళ డాడ్ని అయితే చూపిస్తారు. జిన్హో తనంతటా తాను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవడం వల్ల జిన్హో వాళ్ళ డాడ్ అయిన మ్యూంగాన్ కొంచెం ఫీల్ అయినప్పటికీ తను ఏంటో నిరూపించుకోవడానికి వెళ్ళాడు అని మ్యూంగాన్ జిన్హోని అర్థం చేసుకుంటాడు. అప్పుడే మ్యూంగాన్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇక్కడ జిన్హో ఒక జైంట్ మాన్స్టర్ ని చూస్తాడు. అంతేకాకుండా జిన్హో టస్క్ ని సమన్ చేసి ఆ మ్యాజిక్ స్పియర్ ని టస్క్ కి ఇస్తాడు. టస్క్ కూడా తన జైంట్ ఫామ్ లోకి చేంజ్ అయ్యి తన ఫైర్ స్పెల్ ని యూజ్ చేస్తాడు. ఒక అటాక్ తో ఆ జైంట్ మాన్స్టర్ డిఫీట్ అవుతుంది. కట్ చేస్తే హాస్పిటల్లో జిన్హో వాళ్ళ డాడీ అయిన మ్యూంగాన్ అయితే చూపిస్తారు. జిన్హో వాళ్ళ డాడీకి కూడా జిన్హో వాళ్ళ మామ్కి వచ్చిన ఎటర్నల్ స్లీప్ డిసీజ్ అయితే వచ్చి ఉంటుంది. ఈ డిసీజ్ వల్ల ఇంకా వాళ్ళ జీవితంతో నిద్రపోతూనే ఉంటారు, జస్ట్ లైక్ కోమా. నెక్స్ట్ సీన్ లో పాట్రోలింగ్ చేస్తున్న అన్నోన్ 2 హంటర్స్ అయితే చూపిస్తారు. అప్పుడే వాళ్ళ ముందట ఒక యాంట్ అయితే ఉంటుంది. ఇక్కడ జిన్హో లెవలప్ అవుతూ ఉంటాడు. జిన్హో తన షాడో ఆర్మీని 6 టీమ్స్ గా డివైడ్ చేసి డీమన్ హంటింగ్ కి పంపిస్తాడు. అంతేకాకుండా ఆ 6 టీమ్స్ కి 2 ఆర్డర్స్ అయితే ఇస్తాడు. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి ఎవరికైనా ఎనిమి కనబడితే వాళ్ళని ఓడించాల్సి ఉంటుంది. సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఎంట్రీ పర్మిట్ కనబడితే జిన్హోకి తెలియజేయాల్సి ఉంటుంది. ప్రెసెంట్ జిన్హో 18th ఫ్లోర్ కి రీచ్ అయ్యి 2 డేస్ అవుతుంది. అప్పుడే జిన్హో మాన చాలా స్పీడ్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. రీజన్ తన షాడోస్ డిస్ట్రాయ్ అవుతున్నాయని అర్థం. జిన్హో పంపించిన 6 టీమ్స్ లో హైయాక్స్ ఏ టీమ్ అండ్ హైయాక్స్ బి టీమ్ 2 టీమ్స్ కూడా డిస్ట్రాయ్ అయ్యి ఉంటాయి. షాడో ఆర్మీ మీద అటాక్ చేసే వాళ్ళు తమ కన్నా బలహీనంగా ఉండే షాడోస్ మీద అటాక్ చేస్తూ ఉంటారు. దీనిని అర్థం చేసుకున్న జిన్హో నెక్స్ట్ వాళ్ళు అటాక్ చేయబోయేది ట్యాంక్ టీమ్ మీదే అని ట్యాంక్ ఉన్న వైపు అయితే వెళ్తాడు. ఇక్కడ ట్యాంక్ టీమ్ మీద ఆ డీమన్ నైట్స్ అటాక్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తారు. సేమ్ టైం జిన్హో అక్కడికి రీచ్ అవుతాడు. జిన్హోని చూసిన డీమన్ నైట్స్ జిన్హో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. జిన్హో ఈజీగా వాళ్ళని డిఫీట్ చేస్తాడు. ఇంకా కేవలం ఒక డీమన్ నైట్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ డీమన్ నైట్ జిన్హోని చూసి భయపడిపోతూ ఉంటుంది. జిన్హో ఆ డీమన్ నైట్ ని ఇంకా భయపెట్టేందుకు తన బ్లడ్ లస్ట్ ని రిలీజ్ చేస్తాడు. దట్స్ ఇట్ గైస్, ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. ఎపిసోడ్ 7 మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, గుడ్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో గైస్.